రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కాలితుంటి శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటుకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడనుంది. ఆశావాహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ ఇవాళ గాంధీ భవన్లో భేటీ కానుంది. ఈ భేటీలో నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయనున్నారు. సమావేశం అనంతరం లేదా మరుసటి రోజున రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు భేటీ అయి అభిప్రాయాలు తీసుకోమన్నారు. ఈ భేటీల్లో తీసుకున్న అభిప్రాయాలు, పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు జరుగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. పలు శాఖలకు సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ ను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు. ఈ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. లైవ్ చూద్దాం. Please sit down. All papers in the agenda are deemed to have been laid. Paper in the agenda is deemed to have been laid place.
బిల్లు సార్ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాలేదు. డిప్యూటీ సీఎం గారు చదువుతారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. టైం లేదు. ధరల మీద చర్చించాలి సార్. పన్నుల భారం మీద సార్ 1,80,000 కోట్ల పన్నుల భారం వేశారు సార్. I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Minister. Speaker sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, I have it. The motion is carried and the bill is introduced. Honorable Speaker, I request the Minister for Municipal Administration and Development to move the motion on behalf of Chief Minister for taking into the consideration of the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. Minister, move. Speaker sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion moved. The request is that the Andhra Pradesh Advocates Welfare and Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now. అధ్యక్ష 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృష్ట్యా మరి 2019 సంవత్సరంలో ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను 13 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ 3 సభ్యులు నామనిర్దేశము చేయుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము 1987 ప్రస్తుతము 4వ సవరించబడి ఉన్నది. 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. బార్ కౌన్సిల్ యొక్క కాల వ్యవధి బార్ కౌన్సిల్ 5 సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాల వ్యవధి మేరకు కొనసాగించుటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. బార్ కౌన్సిల్ సభ్యులు పదవిని కలిగి ఉన్నందుకు 5 సంవత్సరములు విహిత కాలావధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాంట్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని 4 పరిచ్ఛేదమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలెను. న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప వ్యాజ్య కాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ₹20 న్యాయవాదుల సంక్షేమ నిధి స్టాంపును ప్రవేశపెట్టగలను. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 2023 ద్వారా కొత్త 12B పరిచ్ఛేదమును చొప్పించుటకు జరిగినది మరియు అది 1/6/2023 నుండి అమల్లోకి వచ్చినది. 12B పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై ₹20 స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది. అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలత్ హాజరు మెమోపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము
100ను పెంచమని మరియు 20ను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది. బార్ అసోసియేషన్ల సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడమైనది. ప్రధాన చట్టంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్ 1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీకి సీఎం విజ్ఞప్తి చేశారు. సోమవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను కలిసిన ఆయన హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచ బ్యాంక్ ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో ఇవ్వడంతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని కోరారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గులాబీ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వగా ముఖ్యమంత్రి కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ విషయంలో రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన ఆయన అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపలేరంటూ సెటైర్లు వేశారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టును కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో మాటల తోటాలు పేరుతున్నాయి. మీరు ఒకటంటే మేము మరో రెండు అంటామన్నట్లుగా పరిస్థితి తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారాయన. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లుగా చెబుతూ 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు చేస్తుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం ప్రసంగంలో వితండవాదం తప్ప మరేదీ లేదన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ వ్యక్తిగత దూషణకు దిగారని ఆక్షేపించారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడింది. పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు. నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్న మాదంతా ప్రజల పక్షమే. మేము ప్రజల మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లోనేమో అప్పచెప్పినట్టు స్పష్టంగా వస్తుంది. ఢిల్లీలో మా ఎంపీలు పోయి ఇది అన్యాయం తెలంగాణకు మొర్రో అంటే ఇది ద మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్, ఇది అయిపోయిందండి, దాని గురించి చర్చే లేదు అని కేంద్ర మంత్రి అంటాడు. ఇప్పుడు ఏది నిజమో ప్రజలకు అర్థమైతలేదా? ఇప్పటికైనా బేసిజాలకొద్దు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని, బేషరతుగా తప్పు జరిగితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిజానికి కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టును అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మళ్లీ కేంద్రానికి అప్పగించేది లేదంటూ చెబుతుందని ఆరోపించారు హరీష్ రావు. జనవరిలో ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశం జరిగిందని,
నెల రోజుల్లోగా 15 అవుట్లెట్స్ను ప్రభుత్వం అప్పగిస్తామన్న విషయం మినిట్స్లో సైతం ఉందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, కేవలం 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను అప్పగించారని ఆరోపించారు హరీష్. ఒక తప్పుని కప్పిపుచ్చుకునేందుకు సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలతో ప్రభుత్వాలను నడిపించడం సరికాదంటూ హితవు పలికారు హరీష్ రావు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతావు. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు, ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా ఈ విషయంలో నెలకొన్న వివాదాలు తొలగిపోయి అసలు ఎవరు చేశారన్నది బయటకు వస్తుందా, లేక ఇదే గందరగోళం కొనసాగుతుందా అన్నది సస్పెన్స్గా మారింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో తల బొప్పి కడుతున్న వైసీపీకి విశాఖ తూర్పు నియోజకవర్గం మరింత తలనొప్పిగా మారిందా అంటే అవునన్న వాదన బలంగా వినిపిస్తోంది. విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎంవిని సత్యనారాయణ మొదట్లో ఈ నియోజకవర్గంపై పట్టు సాధించేలా కనిపించినా ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలకే ఆయన ప్రవర్తన అంతగా రుచించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో కేడర్ ఒక్కొక్కరుగా చాప కింద నీరులా సైడ్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంవీవీకి విశాఖ ఈస్ట్లో జలక్ తప్పదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే ఈ నగరానికి ఎంతో పేరుంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను గాలి ఎంత బలంగా వీచినా, హేమాహేమీ లాంటి నేతల్ని జగన్ పార్టీ ఓడించినా విశాఖలో మాత్రం వైసీపీ ఆటలు సాగలేదు. ఎంపీ సీటు నెగ్గినా అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రం పైచేయి టీడీపీదే అయింది. దీంతో నాటి నుంచి ఆపరేషన్ విశాఖ మొదలుపెట్టింది వైసీపీ. ఇక అధికారంలోకొచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో విశాఖను పరిపాలనా రాజధాని చేసి ఆ ప్రాంతంపై నేరుగా సీఎం జగనే ఫోకస్ పెట్టారు. అయితే ఓవైపు కోర్టు కేసులు నడుస్తున్నా త్వరలోనే విశాఖ నుంచి ముఖ్యమంత్రి పరిపాలన మొదలు పెడతారంటూ ఎన్నో మార్లు ప్రచారం జరిగినా అదేదీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి సమయంలోనే మరోసారి ఎన్నికలొచ్చేశాయి. దీంతో 2024 ఎన్నికలకు వ్యూహాత్మకంగా పావులు కదపడం మొదలుపెట్టింది వైసీపీ. కానీ అవేవీ అంత సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య విశాఖ ఎంపీగా ఈసారి తాను పోటీ చేయబోనని, ఎమ్మెల్యేగా మాత్రమే బరిలో దిగుతానని అధిష్టానంతో మాట్లాడి అనుమతి పొందారు సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని వ్యూహం రచించారు. దీంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంవీవీతో పాటు పార్టీ శ్రేణిలో పెద్ద ఎత్తున సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో అంతా బాగానే ఉంది. ఈసారి విశాఖలో వైసీపీ జెండా మరింత గట్టిగా ఎగురుతుందని అంతా భావిస్తున్న తరుణంలో మళ్లీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సత్యనారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తున్న కార్యకర్తలను, స్థానిక నేతలను కలుపుకొని పోవడంలో మాత్రం వెనుకబడ్డారన్న విమర్శలున్నాయి. ఇక ఆయన వ్యవహార శైలి సైతం సరిగ్గా లేదంటున్నాయి పార్టీ శ్రేణులు.
దీంతో క్యాడర్ ఒక్కొక్కరుగా ఫ్యాన్ కింద నుంచి జంప్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. వీటికి తోడు ఎన్నికల వేళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్తో ఎంవీవీకి విభేదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సత్ఫలితాలివ్వలేదు. వాస్తవానికి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఎంవీవీని విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓడించడమే లక్ష్యమని శపథం చేస్తూ వైసీపీని వీడారు వంశీకృష్ణ. అక్కడితో ఆగని ఆయన నేరుగా వెళ్లి జనసేనాని పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో వంశీ వెళ్లిపోవడం పార్టీకి పెద్ద మైనస్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి విశాఖలో టీడీపీ బలంగా ఉంది. ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు గత 3 సార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యేకించి వైసీపీ గాలి ఎంతో బలంగా వీచిన 2019లోనూ ఆయనే గెలుపొందారు. ఇలాంటి వేళ వెలగపూడిని ఢీకొట్టాలంటే వైసీపీ సర్వశక్తులు వడ్డాల్సి ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఫ్యాన్ పార్టీకి ఏమాత్రం రుచించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల వేళ ఇప్పటికే వివిధ రకాల సర్వే రిపోర్టులు తెప్పించుకున్న తాడేపల్లి పెద్దల వద్దకు ఎంవీవీ జాతకం కూడా చేరిందని, ఎక్కువ నెగిటివ్ మార్కులే పడ్డాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో త్వరలోనే ప్రకటించనున్న ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో ఎంవీవీకి చెక్ పెట్టవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఎంవీవీకి చెక్ పెడితే ఆయన స్థానంలో ఎవరు అంటే అక్రమాని విజయలక్ష్మి పేరు వినిపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో 15 కార్పొరేట్ సీట్లుండగా 11 స్థానాలు అక్రమాని నాయకత్వంలో గెలుచుకుంది వైసీపీ. పైగా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తెలుగుదేశం పార్టీ కన్నా 15,000 మేర ఎక్కువ కావడంతో అక్రమాని పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే బీసీ సాధికార బస్సు యాత్ర ఎంవీవీ నాయకత్వంలో చెప్పుకోదగిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో పార్టీ నాయకత్వం అక్రమాని వైపు చూస్తోందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. మరి రానున్న రోజుల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు జరుగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే మరోసారి విశాఖ తూర్పులో వెలగపూడిని అడ్డుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.